మన బాడీలో టాక్సిన్స్ అనేవి మేజర్గా 2 వేస్లో వస్తాయి. ఒకటి ఏంటంటే పీల్చడం వల్ల. ఎప్పుడైతే మీరు పొల్యూటెడ్ ఎయిర్కి ఎక్స్పోజర్ అవుతారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ వల్ల కావచ్చు, డస్ట్ వల్ల కావచ్చు, లేదా కొన్ని రకాల వేపర్స్ యూజ్ చేయడం వల్ల కావచ్చు, సిగరెట్ స్మోకింగ్ వల్ల కావచ్చు, అలాగే ఎండలో ఎక్కువసేపు ఉంచిన ప్లాస్టిక్ నుంచి రిలీజ్ అయిన కెమికల్స్ని పీల్చడం వల్ల కావచ్చు, అండ్ కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ని అంటే ఫేక్ బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ డియోడ్రెంట్స్ కానీ లేదా పెర్ఫ్యూమ్స్ కానీ ఇలాంటివి వాడటం వల్ల అందులో ఉండే కెమికల్స్ వల్ల మన బాడీలో టాక్సిన్స్ అనేవి చేరుతాయి. ఇప్పటి వరకు నేను చెప్పినవి కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే, కానీ మనకు తెలియకుండా ఎన్నో రకాలుగా మన బాడీలో టాక్సిన్స్ అనేవి చేరుతాయి. రెండవది తినడం వల్ల. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల అండ్ ప్రిజర్వేటివ్స్ వాడిన ఫుడ్ని ఎక్కువగా తినడం వల్ల, ఫ్రోజన్ ఫుడ్స్ని ఎక్కువగా తినడం వల్ల, అండ్ పెస్టిసైడ్స్ వాడిన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ని కానీ ప్రాపర్గా వాష్ చేయకుండా తినడం వల్ల, అండ్ నాన్ స్టిక్ కుక్వేర్లో వండిన ఫుడ్స్ని ఎక్కువగా తినడం వల్ల, అండ్ వాడిన కుకింగ్ ఆయిల్ని మళ్ళీ వాడటం వల్ల, అండ్ ఇంప్రాపర్ ఫుడ్ కంటైనర్ని మీ మైక్రోవేవ్లో యూజ్ చేయడం వల్ల, అండ్ డిస్పోజబుల్ కంటైనర్స్ని రీయూజ్ చేయడం వల్ల, అండ్ వేడి ఫుడ్స్ని ప్లాస్టిక్ పౌచెస్లో కానీ ప్లాస్టిక్ బౌల్స్లో కానీ ఉంచిన తర్వాత మళ్ళీ ఆ ఫుడ్ని తినడం వల్ల, ఇలా ఎన్నో రకాలుగా మన బాడీలో టాక్సిన్స్ అనేవి చేరుకుంటున్నాయి. మూడవది మన స్కిన్ వల్ల. మన స్కిన్ త్రూ టాక్సిన్స్ బాడీలోకి వెళ్ళేది చాలా తక్కువ, అండ్ వాటి వల్ల కూడా మన బాడీకి ఎక్కువగా హార్మ్ ఉండకపోవచ్చు. బట్ జాగ్రత్త తీసుకోవడంలో తప్పులేదు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాపర్ గ్లౌస్ వేసుకోకుండా పెస్టిసైడ్స్ని మిక్స్ చేయడం కానీ వాడటం వల్ల కానీ, లేదంటే నేను ఇందాక చెప్పినట్టు ఫేక్ బ్యూటీ ప్రొడక్ట్స్ లైక్ లిప్స్టిక్ కానీ ఫేషియల్స్ కానీ కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల అందులో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇలా రకరకాల వేస్లో మన బాడీలోకి టాక్సిన్స్ వెళ్ళే అవకాశం ఉంది. బట్ యాక్చువల్గా మన బాడీలో ఉన్న కొన్ని ఆర్గాన్స్ మన బాడీని ఎప్పటికప్పుడు డీటాక్సిఫై చేస్తూనే ఉంటాయి. ఆ ఆర్గాన్స్ ఏంటంటే లివర్, కిడ్నీ, లంగ్స్, ఇంటెస్టైన్స్, స్కిన్, బ్రెయిన్. ఇవి మన బాడీని ఎలా డీటాక్సిఫై చేస్తాయంటే స్వెట్టింగ్ రూపంలో, యూరిన్ రూపంలో, స్టూల్ రూపంలో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపుతాయి. అండ్ ఎప్పుడైతే మీరు పొల్యూటెడ్ ఎయిర్ని పీలుస్తారో మన లంగ్స్ ఆక్సిజన్ మాత్రమే అబ్జర్వ్ చేసి టాక్సిక్ ఎయిర్ని బయటికి పంపుతుంది. ఇలా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మన బాడీని డీటాక్సిఫై చేస్తూనే ఉంటాయి. బట్ ఈ పొల్యూటెడ్ ప్రపంచంలో మన బాడీని ఎంత డీటాక్సిఫై చేసినా కూడా స్టిల్ మన బాడీలో టాక్సిన్స్ ఉండిపోతాయి. ఇలా మన బాడీలో టాక్సిన్స్ ఉండిపోవడం వల్ల మన ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా క్యాన్సర్ లాంటి రోగాలకు కారణమవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది డీటాక్సిఫికేషన్ అనేది మన బాడీకి ఎంత ఇంపార్టెంటో. సో ఇప్పుడు మనం 5 బెస్ట్ వేస్లో మన బాడీని ఎలా డీటాక్సిఫై చేసుకోవచ్చో తెలుసుకుందాం. యాక్చువల్గా మన స్ట్రెస్ వల్ల మన బాడీ డీటాక్సిఫికేషన్ క్యాపబిలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి మీరెప్పుడు మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఎంత హ్యాపీగా పడుకుంటారో, ఎంత డీప్గా పడుకుంటారో అంత ఎక్కువగా మీ స్ట్రెస్ తగ్గుతుంది. మీరు పడుకున్నప్పుడు మీ బాడీ డీటాక్స్ అవుతుంది, మీ బ్రెయిన్ డీటాక్స్ అవుతుంది. మన బాడీలో టాక్సిన్స్ అనేవి కొన్ని వాటర్ సాల్యుబుల్ ఉంటాయి, కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్ స్వెట్టింగ్ రూపంలో, యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. ఇది మన బాడీలో జరిగే రెగ్యులర్ అండ్ న్యాచురల్ ప్రాసెస్. అంతేగాని ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా వాటర్ తాగటం వల్ల మాత్రమే బాడీ డీటాక్స్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు. అండ్ దీనికి ఎటువంటి ఎవిడెన్సెస్ కూడా లేదు. కాకపోతే మీరు నైట్ అంతా పడుకుని ఉంటారు కాబట్టి మీ బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు పొద్దున్నే వాటర్ తాగడం వల్ల బాడీ ప్రాపర్గా హైడ్రేట్ అవుతుంది. అండ్ మీ డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ మీ బవెల్ మూమెంట్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ మీ మెటబాలిజంని కొంతవరకు బూస్ట్ చేస్తుంది. అండ్ మీరు ఒకేసారి 1 లీటర్ కంటే ఎక్కువ వాటర్ తాగడం మంచిది కాదు. ఎందుకంటే మన కిడ్నీస్ 1 అవర్కి మ్యాక్సిమం 1 లీటర్ వాటర్నే ప్రాసెస్ చేస్తాయి. కాబట్టి మీరు ప్రాపర్గా హైడ్రేట్ అవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది కూడా మన బాడీ డీటాక్సిఫికేషన్కి హెల్ప్ చేస్తుంది. అది ఎలా అంటే మీ వర్కౌట్ ఇంటెన్సిటీని బట్టి మీరు డీప్ బ్రీత్ తీసుకుంటారు అండ్ మీ బాడీ స్వెట్టింగ్ వస్తుంది. ఈ విధంగా మీ బాడీలో టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి.
అండ్ వర్కౌట్స్ వల్ల మీ బాడీ ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా మీ బాడీలో ఉండే ఆర్గాన్స్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అవి బెటర్గా డీటాక్సిఫికేషన్ చేస్తాయి. మనం ఆల్రెడీ ఏ ఆర్గాన్స్ డీటాక్సిఫికేషన్ చేస్తాయో ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఫిజికల్ యాక్టివిటీ వల్ల మన బాడీ సర్క్యులేటరీ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే మన బాడీ అంతా బ్లడ్ని ప్రాపర్గా సర్క్యులేట్ చేస్తుంది. అంటే బెటర్గా ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని మన బ్లడ్ క్యారీ చేస్తుంది. ఈ ప్రాసెస్లోనే వేస్ట్ని బయటికి పంపే ప్రయత్నం చేస్తుంది. యాక్చువల్గా మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు మీకు ఫ్యాట్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, అండ్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, అండ్ సెల్యులర్ రీసైకిల్ జరుగుతుంది, అండ్ మీ బాడీ సెల్ఫ్ రిపేర్ సిస్టమ్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ బాడీని డీటాక్సిఫై చేసే ఆర్గాన్స్కి హెల్ప్ చేస్తుంది. కాబట్టి అవి బెటర్గా మీ బాడీని డీటాక్సిఫై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ జనరల్గా వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్ని బయటికి పంపుతాయి. అండ్ కొంతవరకు ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ని వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్ కింద కన్వర్ట్ చేసి వాటిని బయటికి పంపుతుంది. బట్ కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ అలాగే ఉండిపోతాయి. బట్ ఎప్పుడైతే మీరు 3 days ఫాస్టింగ్ చేస్తారో అప్పుడు ఆ మిగిలిన ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ని వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్ కింద కన్వర్ట్ చేయడానికి కొంతవరకు లివర్కి హెల్ప్ చేస్తుంది. బట్ ఇది మీరుండే ఫాస్టింగ్ని బట్టి అండ్ మీ హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫాస్టింగ్ అనేది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి, ఎక్స్టెండెడ్ ఫాస్టింగ్ గురించి నా ప్రీవియస్ వీడియోస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేయాలని మెన్షన్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ని ఇక్కడ ఐకార్డ్లో ఉంచుతాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ గో అండ్ వాచ్. మీరు తిన్న ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిగిలిన వేస్ట్ లార్జ్ ఇంటెస్టైన్లో ఉండిపోతుంది. అండ్ అది రెక్టమ్ ద్వారా స్టూల్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. బట్ కొంతమందిలో డైజెస్టివ్ ఇష్యూస్ ఉండటం వల్ల, లేదా కాన్స్టిపేషన్ వల్ల, లేదా ఏదైనా ఇతర ఇబ్బందుల వల్ల, లేదా జనరల్గానైనా మన కోలన్ ప్రాపర్గా క్లీన్ అవ్వకపోవచ్చు. దానివల్ల కొన్ని టాక్సిన్స్ అక్కడే ఉండిపోతాయి. అఫ్కోర్స్ మీరు ఫాస్టింగ్ ఉండటం వల్ల మీ కోలన్ కొంతవరకు క్లీన్ అవుతుంది. బట్ కొంతమందిలో ఇంకా ఫర్దర్గా క్లీన్ చేసుకునే అవసరం ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే 3 విధానాల ద్వారా మన కోలన్ని క్లీన్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎనిమా అనేది ఒక ప్రొసీజర్. దీనిలో రెక్టమ్ ద్వారా ఫ్లూయిడ్స్ని పంపి కోలన్ని క్లీన్ చేస్తారు. లాక్సిటివ్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ మెడిసిన్. ఇది కోలన్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. లాక్సిటివ్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఉన్నాయి అండ్ ఆయుర్వేదాలో కూడా ఉన్నాయి. కావాలంటే మీరు ఒకసారి అమెజాన్లో లాక్సిటివ్స్ అని టైప్ చేసి చూడండి, మీరు రకరకాల ప్రొడక్ట్స్ చూస్తారు. సాల్ట్ వాటర్ ఫ్లష్ అంటే మీరు అప్రాక్సిమేట్గా 1 liter వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఉదయాన్నే ఏమి తినకుండా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీ కడుపు కదులుతుంది అండ్ మీరు బాత్రూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ డిస్క్లైమర్, ఇప్పుడు నేను చెప్పిన 3 ప్రొసీజర్లో మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఏది ఫాలో అవ్వద్దు. అవసరం అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన 3 విధానాలు కూడా ఫ్రీక్వెంట్గా కూడా చేయకూడదు. ఇప్పుడు మన బాడీలో టాక్సిన్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఎటువంటి ఫుడ్స్ తినడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ వస్తాయి అండ్ ఎటువంటి గాలిని పీల్చడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ వస్తాయి అని. సో వాటిని అవాయిడ్ చేయండి. అండ్ అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, సిగరెట్ తాగడం వల్ల కూడా మన బాడీలో టాక్సిన్స్ వస్తాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్.